అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. రాజేష్ గారు, టీవీ5 జర్నలిస్ట్ మూర్తి గారు ఎప్పుడైతే ఆస్ట్రాలజర్ వేణుస్వామికి సంబంధించి ఆయన చేసే పూజలకు సంబంధించి ఆయన అనుసరిస్తున్న ఆచారాలకు సంబంధించి నగ్న పూజలు చాలా రకరకాలుగా వీటి మీద వరుసగా కథనాలు ప్రసారం చేస్తున్నారు మూర్తి గారు. సో దానికి కౌంటర్గా వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేశారు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఒక ఆడియో కాల్ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో 2017 సంవత్సరం నుంచే నా మీద కక్ష కట్టారు మూర్తి గారు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 8 నెలల నుంచి నేను 15 కేజీలు తగ్గాను, ఆత్మహత్య చేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఇలాంటి కామెంట్లన్నీ కూడా చేస్తూ ఆయన వీడియో చేశారు సార్. ఇప్పుడు మూర్తి గారు వాళ్ళ జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళారు. 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పి నిరూపించండి అని చెప్పి, దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. సో ఈ వ్యవహారం మొత్తాన్ని ఎట్లా అనాలిసిస్ చేస్తారు? గత 5-6 రోజులుగా మూర్తి గారు లేవనెత్తుతున్న అంశాలకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన వారిరువురు కూడా వేణుగారు సతీమణి, వారిరువురు నిన్న లేవనెత్తిన మూర్తి గారు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అనే అంశం ఖచ్చితంగా దానికి ఈరోజు మూర్తి గారి స్పందన చూస్తే మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేణుగారికి మీదే ఉంటుంది. ఎందుకు? మూర్తి గారు కొన్ని ఐడియాలజికల్ అంశాల గురించి ప్రస్తావించారు. ఇవాళ ప్రజలకి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం, క్యూరియాసిటీ చాలా సహజంగా ఉంటుంది. రేపు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆ బలహీనత మీదుగా చాలామంది చాలా రకాల వ్యక్తులు దాన్ని వృత్తిగా మలుచుకొని జీవిస్తూ ఉంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది చెట్టు కింద చిలక జోస్యం చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము హస్త సాముద్రికం చెప్తాం మీకు అని చెప్పని చెట్ల కింద కూర్చొని ఉంటారు. వీళ్ళు చాలా సామాన్యులు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ తృణోపరమ వాళ్ళ ఛార్జ్ ఏదో అది పే చేస్తే అప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. దాన్ని మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మన జీవితంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. అది మన ఇష్టం. వాళ్ళకి మనకి మధ్య సంబంధించిన ఇష్యూ అది. అంతేగాని వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని దారినెళ్ళే ఒక భార్యాభర్తలను కేకేసి, అమ్మ నీ ఫేస్ రీడింగ్ చూసి చెప్తున్నా నేను, నువ్వు ఈయనతో కాపురం చేస్తే నువ్వు జీవితంలో ఎదగవు, నువ్వు ఈయన వదిలేసేయి, నువ్వు కోట్లు సంపాదించుతావు అని చెప్పని చెబితే ఇద్దరు చెప్పులు ఇడిచి చెరొక దవడ వాయించి పళ్ళు రాలు కొడతారు అక్కడ. భార్యాభర్త ఇద్దరు కూడా నీ దారిని నువ్వు కూర్చోక నువ్వు మా మొగుడి పెళ్ళాన్ని ఇడిపోమ్మంటావా అని చెప్పని. అంటే ఒక సామాన్యుడు అటువంటి మాట చెప్తే, ఒక చిన్న బతుకు తెరువు కోసం పెట్టుకున్నాడు అటువంటి మాట చెప్తేనేమో మనకు ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొస్తుంది, ఆవేశం మొత్తం తన్నుకొస్తుంది. వీడు మా జీవితాలు ఏలి పెడతాడా అంటాం మనం. మరి వేణికి ఏం హక్కు ఉంది? ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి మేము ఈ పని సంకల్పించుకున్నాం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మా భవిష్యత్తు దీనికి సహకరించదా, మా జన్మ నక్షత్రం దీనికి ఉపకరిస్తా అని చెప్పని సలహా అడగటానికి నీ దగ్గరికి వచ్చారు. నీకు చేత అయితే తెలిస్తే చెప్పు, తెలవకపోతే ఓ దండం పెట్టి పంపించేయి. నువ్వు మీ మొగుడి పెళ్ళాం విడిపోండి, వాళ్ళు కలిసి ఉండి నీ దగ్గరికి ఇంకొక అడుగు ముందుకేయడానికి వచ్చారు. మొన్న మూర్తి గారు షోలోనే ఆయన ద్వారా ఆ షోలో లైవ్లోకి వచ్చి చెప్పిన ఒక మహిళ గురించి విన్నాం కదా. ఆవిడ సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆవిడే. వాళ్ళు ఏదో భవిష్యత్తు ఇంకొక అడుగు ముందుకు పడుద్దేమో కనుక్కుందామని వెళ్తే 14 సంవత్సరాలు అవుతుందంట వాళ్ళకి పెళ్ళయి, ఎటువంటి పరపచ్చలు లేకుండా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. అమ్మ నువ్వు మీ ఆయన్ని వదిలిపెడితే ఇంకా బాగా పైకి వెళ్తావు లైఫ్లో అని చెప్పాడంట. ఏం చేయాలి అటువంటి వాళ్ళని? ఇక్కడ మూర్తి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వృత్తి మీద ఆధారపడి కొన్ని వందల వేల మంది బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన క్వశ్చన్ చేయట్లేదే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థానంలోకి వచ్చిన వాళ్ళకు వాళ్ళు సలహా చెప్తున్నారు.
ఇష్టమైన వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఇతను అట్లా కాదు. ఈ వేణు అతను సమాజంలో చొరబడుతున్నాడు. కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడున్న పాలకులుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇతనే డిక్టేట్ చేసేస్తున్నాడు. ప్రజల మనోభీష్టాలతో పని లేదు, ఆ పాలకుడి పాలనా దక్షతతో పని లేదు, ఆ పాలకుడు పాలకుడిగా మారటానికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ప్రజలకు ఏం వాగ్దానాలు చేశారనే దాంతో పని లేదు. ఇతను కొన్ని లెక్కలేసేసి అతనికి రాజకీయ ప్రత్యర్థులకి రాజయోగం లేదు, ఇతనికి మామూలుగా పుట్టెడు రాజయోగం ఉంది, ఇతనే కాబోయే పాలకుడు ముఖ్యమంత్రి అని చెప్పని ఇతను చెప్పేస్తా ఉన్నాడు. అంటే ఎన్నికలకి ప్రజలని సమాయత్తం చేస్తా ఉన్నాడు ఒక నాయకుడికి అనుకూలంగా. మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇతనే గెలుస్తాడు, ఇతను మాత్రమే గెలుస్తాడు అని చెప్పని ప్రజల్ని హిప్నటైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రమాదకారి సంకేతం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే సంకేతం. కాబట్టి మరి నువ్వు చెప్పావు, ఏమైంది? నీకు అంతటి పరిజ్ఞానమే ఉంటే, నువ్వు అంతగా భవిష్యత్తుని విజువలైజ్ చేయగలిగే సామర్థ్యమే నీ దగ్గర ఉంటే, కేటీఆర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి రాజయోగం లేదు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ నెగ్గబోతుంది, కేటీఆర్ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పని చెప్పావు లేదా? మరి కేసీఆర్ గారి పార్టీ నెగ్గలేదే. ఆస్ట్రేలియా మీద భారతదేశం ప్రపంచ కప్ నెగ్గబోతుందని చెప్పని చెప్పాడా లేదా? మరి భారతదేశం ఓడిపోయింది ఆస్ట్రేలియా చేతిలో. మరి అప్పుడు కన్నా కానీ మూసుకొని కూర్చోవాలిగా. ఏ దేవుడు ఏడ్చాడు నిన్ను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడమని? తగుదనమ్మా అని చెప్పని మళ్ళీ నువ్వు వచ్చి. సరే, నాగచైతన్య శోభిత మాట్లాడే ముందు కూడా నేను ఈసారి మళ్ళీ ఎప్పుడు కూడా సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడని చెప్పి మళ్ళీ మాట్లాడారు ఆయన. అదే అంటున్నా, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి ఏ దేవుడు ఏడ్చాడు నిన్ను వచ్చి మాట్లాడమని చెప్పని? 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. అది ఎన్నికల్లో తీర్పు ద్వారా స్పష్టమైంది. నువ్వేం చెప్పావు? రాజయోగం ఉంది, ఈ 24లోనే కాదు 29లో కూడా కాబోతున్నాడని ఇట్లా చిటికలేసి చెప్పావు. ఏమైనా ఇప్పుడు ఆ చిటికలు మోగట్లేదే? ఇవాళ ఇందాక ప్రస్తావించినట్టుగానే నాగ చైతన్య, శోభిత, ఆ ఇరు కుటుంబాల్లో ఎవరన్నా నిన్ను పిలిచి నేను పెత్తనం చేయమని చెప్పని అడిగారా? మా పిల్లల జాతకం ఎట్లా ఉందో చెప్పమని నేను అడిగారా? అసలు నువ్వెవడివి? శుభం అనుకుంటా పెళ్లి చేసుకుంటున్నాళ్ళని మీ కాపురం పెటాకులు అయిపోద్దని చెప్పడానికి నాలుగు కొయ్యాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఇదే స్థాయిలో ఒక పెళ్లి జరుగుతున్న దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లి మండపం మీద కూర్చొని ఉన్న వాళ్ళు ఎదురుకు నుంచొని మనం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం, ఊరుకుంటారా? కుక్కను కొట్టినట్టు కొట్టి తరుగుతారా మండపం నుంచి బయటికి? మరి ఇతనికి ఏం హక్కు ఉంది? వాళ్ళు శుభ్మ అనుకుంటా పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి నిశ్చితార్థం చేసుకున్నారు. అసలు నిన్ను ఎవడడిగాడు? ఆ అంశాల గురించి మూర్తి గారు ప్రస్తావించారు. నీకు నైతికత లేదు, నువ్వు చేసిన తప్పు, పదే పదే తప్పుడు వ్యక్తిగా నీ ప్రెడిక్షన్స్ అన్నీ తప్పని నిర్ధారణ అయినాయి. 29లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పావు. 24లోనే కాదు 29 కూడా ఆయనే గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజయోగమే లేదన్నావు. ఆయన చక్కగా మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది అన్నావు. నీకు తోడిపోయినాడు ఇంకొకటి ఎవరో వచ్చి 26,300 ఓట్లు మెజార్టీతో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు కుప్పంలో అని చెప్పాడు. అంకి కూడా 47,000తో గెలిచాడు ఆయన. ఏం చేయాలి వీళ్ళని? అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని చిల్లర పైసలు విసిరితే వాటిని ఏరుకొని ఆ పైసల పుణ్యంతో మహత్తుతోటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఒక అస్త్రంగా పనికిరావటం కోసం ఈ విధమైన ప్రచారాలు చేసుకుంటున్న వ్యక్తులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న తప్పొప్పులు మొత్తాన్ని ఎత్తి చూపుతా ఆ పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలని, ప్రజాకంటక నిర్ణయాలని, జగన్మోహన్ రెడ్డి వాగ్దాన భంగాలని మొత్తాన్ని తూర్పారబట్టిన మూర్తి గారంటే సహజంగానే మరి వేణుకి కోపం ఉంటుంది. పైగా ఆయన చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా
నీ తప్పొప్పుల్ని ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాడు. ఉమ్. ఆయన అంటే వేదాలలో వ్యక్తుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రస్తావనే లేదు, వేదాలలో వ్యక్తుల జ్యోతిష్యానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. అది వేదాంగాల్లో ఉంది తప్ప 4 వేదాల్లో నేను చదివాను అని చెప్పని ఆయన అథారిటేటివ్గా మాట్లాడుతున్నారు. ఆయనతో సంవాదం చేయగలిగే సామర్థ్యం నీకుంటే రా, వచ్చి కూర్చొని వాదించు. గతంలో ఒకసారి కూర్చొని ఆ రోజు చర్చ నుంచి లేచి వెళ్ళిపోయావు. ఆయన నిన్ను ఇష్యూ బేస్డ్గా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నువ్వు నన్ను 5 కోట్లు డబ్బు లంచంగా అడిగారు అని చెప్పని ఒక ఎలిగేషన్ చేసావు, ఒక ఆడియో క్లిప్ తీసుకొచ్చావు. ఎస్, ఇప్పుడు ఆ ఆడియో క్లిప్పు అథెంటిసిటీని ఛాలెంజ్ చేస్తూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దా వచ్చి విచారణ ఎదుర్కో. మా మనిషి అక్కడికి వెళ్ళింది అని చెప్పని నీ భార్య అడ్మిట్ అయింది. అంటే ఆడియో క్లిప్లో ఉన్నది నీ భార్య మనిషి అని చెప్పని నీ భార్య అడ్మిట్ అయింది నిన్న ఉమ్. ఆ వీడియోలో. కాబట్టి ఇప్పుడు ఆ మనిషి ఎవరు, ఆ మనిషితో ఉన్న అమర్ అనే వ్యక్తి ఎవడు, వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి. జూబ్లీస్ క్లబ్లో మీటింగ్ జరిగింది అంటున్నారు. జూబ్లీస్ క్లబ్లో ఎవరెవరు మాట్లాడారు, ఎవరు నేను 5 కోట్లు అడిగానని చెప్పిన ప్రస్తావన తీసుకొచ్చారు, వీటన్నిటినీ నిజం నిగ్గుదేల్చాలని పట్టుబడుతున్నారు ఆయన మూర్తి గారు. ఉమ్. సరే, నిజంగానే మూర్తి గారు అడుగుంటే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఆర్కెస్ట్రేటెడ్ కాదు ఈ ఆడియో క్లిప్పు అని చెప్పని కనుక మీరు రుజువు చేయదలుచుకుంటే రండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడు ఆ విచారణలో పాల్గొండి. ఏకదమ్ ఎవరి నిజాయితీ ఏంటి, ఎవరి చిత్తశుద్ధి ఏంటి, ఎవరిని డబ్బులు అడిగారు, ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటపడతాయి. మూర్తి గారు అనే సీనియర్ జర్నలిస్ట్, 3 దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉన్న మూర్తి గారు వ్యక్తిత్వం ఏంటనేది ఇవాళ మీడియా సర్కిల్స్ మొత్తానికి ప్రూవెన్ ఫ్యాక్టర్. రాజీ పడని కక్కుర్తి పడని మనస్తత్వం మూర్తి గారిది. వ్యక్తిగతంగా నేను ఎన్నో చర్చల్లో ఆయనతో కలిసి పాల్గొని ఉన్నా. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంత నిజాయితీగా, ఎంత నిరాడంబరతతోటి, ఎంత ముక్కుసూటితనంతో ఉంటారనేది మాకందరికీ చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఇవాళ ఈ వేణు వచ్చి మూర్తి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి, ఆయన డబ్బులు ఆశించి ఈయన దగ్గర డిమాండ్ చేశారు అని ఇవాళ చెప్పబోతే, నిజంగానే మూర్తి గారు కనుక డబ్బు డిమాండ్ చేసుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగా ఉండరు. ఆయనకున్న సామర్థ్యానికి ఆయన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి ఉండేవారు. నీ బోటాళ్ళని 100 మందిని పోషించే బదులు ఒక్క మూర్తిని పోషిస్తే చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కొని ఉండేవాడు, ఆయన అమ్ముడుపోయే వ్యక్తిత్వం అయ్యి ఉంటే. రూపాయిని తృణప్రాయంగా భావించే మూర్తి గారిని ఇవాళ డబ్బు పేరిట ప్రజల్లో పలసన చేయగలను అనుకుంటే మిస్టర్ వేణు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మరింత బజారు పాలు చేసుకుంటున్నావు. ఇప్పటికే గత 5 రోజులుగా నువ్వేంటి, నీ పూజలేంటి, నీ భవిష్యత్తు దర్శనాలేంటి అనేది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. ఓకే. ఆత్మహత్యల పేరిట ఇళ్లలో ఉన్న మహిళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళతోటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయించే ప్రయత్నం చేస్తే నువ్వే పలచనవుతావు. ఆలోచించుకో. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.